సో ఆయన ఫస్ట్ అంటే సినిమా పరిశ్రమలోకి ఎంటర్ అయినప్పుడు మీరు మూవీలో చేశారు. అవునండి. తర్వాత సుప్రీం హీరోగా ఆయన కొనసాగుతున్నప్పుడు ఒక సినిమా చేశారు. అవునండి. తర్వాత మెగాస్టార్ అయ్యాక ఒక సినిమా అవునండి. చేశారు. అవునండి. మీ బ్యానర్ అనేది ఆయన అంటే వేరియస్ చెప్పుకోవడానికి స్టేజెస్ లో చేసేవాడు. అన్ని స్టేజెస్ లో బాగా సెట్ అవునండి. అయింది. సో అంటే మనం సుప్రీం హీరోగా ఉన్నప్పుడు మీరు స్వయం కృషి చేశారు. అవునండి. సో ఎలా అప్రోచ్ అయ్యారు సార్? అంటే ఆయన సుప్రీం హీరోగా అప్పటికి ఒక ఫుల్ ఫ్యాన్ బేస్ ఒక స్టేజ్ లోకి వెళ్ళిపోయారు మెగాస్టార్ అంటే ఐ మీన్ సుప్రీం హీరోగా. సో ఎలా అంటే ఆయనకి ఆ పాత్ర మీరు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎలా ఆలోచించారా లేకపోతే ఆయనతోటి చెయ్యాలి ఎప్పటి నుంచో ఉందండి మాకు. ఎప్పటి నుంచో ట్రయల్స్ చేస్తా అంటే సబ్జెక్ట్స్ ఆయన సూటబుల్ సబ్జెక్ట్స్ కోసం ఇది అవుతున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఆయన విశ్వనాథ్ గారి డైరెక్షన్లో శుభలేఖ చేశారు అప్పటికి. అవును. శుభలేఖ అదో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. హోటల్లో స్టూవర్డ్గా క్యారెక్టర్ కింద చేశారు. దాంట్లో మంచి వరకట్నం మెసేజ్ మీద సబ్జెక్ట్ అది అయ్యాక మాకు చేయాలన్నమాట ఆయన విశ్వనాథ్ గారు కాంబినేషన్లో. నువ్వు అంటే శంకరాభరణం హిట్, నాన్నగారు విశ్వనాథ్ గారు కాంబినేషన్లో, సిరిసిరిమోవా హిట్. సో నాన్నగారు చిరంజీవి గారిని అప్రోచ్ అయినప్పుడు విశ్వనాథ్ గారు మంచి సబ్జెక్ట్ చేద్దామని చెప్పంటే ఆయన కూడా రకరకాల ట్రై చేసి మొత్తానికి విశ్వనాథ్ గారికే వచ్చింది, స్ట్రైక్ అయింది ఐడియా. ఈ క్యారెక్టరైజేషన్ అది చెప్పులు కుట్టుకుని సాంబయ్య పాత్రది. అది నాన్నగారు వెళ్ళి చిరంజీవి గారికి ఇలాగా మంచి డైరెక్టర్ గారు అనుకున్నారు, నీకు ఈ స్టేజ్లో ఉన్నావు, నువ్వు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నీ నీ ఎదుగుదలకి నీ లైఫ్కి దగ్గరగా ఉండే క్యారెక్టర్ అది, ఎందుకంటే నువ్వు కూడా స్వయం కృషితోటి ఎదిగిన వాడివి కదా, సో డెఫినెట్గా నీకు బాగుంటుందేమో అని చెప్పి అంటే ఒకసారి అయితే విందామని చెప్పి ఆయన విని ఇమ్మీడియట్గా ఓకే చెప్పేశారు ఆయన. నో అదర్ థాట్. ఓకే. ఇమీడియట్. అప్పట్లో అంతా మాస్ ఫుల్ మాస్, ఖైదీలు అన్ని అత్తగమ్ముడు, దొంగ మొగుళ్ళు, అన్ని ఎముడికి మొగుడు, దొంగ మొగుళ్ళు, అన్ని మాస్ సినిమాలు అండి ఎక్కువ. దానికన్నా ముందు ఎక్కువ చేశారు. కె బాలచంద్ర గారి సినిమాలు ఇలాంటివన్నీ చేశారు. ఆయనకి మధ్యలో మరి ఎన్ని మాస్ సినిమాలు అవడంతో హీ వాంట్స్ వెరైటీ టు షో హిజ్ ఇన్నర్ ఇదనమాట. ప్యాషన్ ఉంటుంది కదా ఆయనకి. ఎనీ ఆర్టిస్ట్ తన లోపల ఉన్నది బయట చూపించుకోవాలని ఎవరికైనా ఉంటుంది. అలాగా దానికోసం ఇది ఒప్పుకుని చేశారు. అండ్ ఈ లివ్ ద క్యారెక్టర్ అందరికీ తెలిసింది అది. అవును. ఎలా వచ్చింది సార్ రెస్పాన్స్? అంటే మనం సుప్రీం హీరోగా అప్పట్లో ఆయన ఒక వెలుగుతున్న టైంలో అలాంటి పాత్రని మీరు రిలీజ్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే అనౌన్స్ చేసినప్పుడు కానీ ఎలా రెస్పాన్స్ ఎలా వచ్చింది ఆ మూవీకి? మొదట్లో నెగిటివ్ ఉందండి. అంటే రిలీజ్ ముందు చెప్తున్నా, ఫ్యాన్సే అసలు కొంచెం యాక్సెప్ట్ చేయలేదు మొదట్లో. మా హీరోని గ్లామర్ హీరోని తీసుకొచ్చి రోడ్ సైడ్ కాబ్లర్గా వేయడం అన్నది మాకు మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అంటే నాన్నగారు వాళ్ళు కన్విన్స్ చేశారు, అలా కాదయ్యా మీ నటుడు మీ అభిమాన నటుడు రకరకాల పాత్రలు వేస్తే మీకే గర్వకారణం అది అని చెప్పి వాళ్ళేమి చేయకుండా మంచి కూల్గానే వాళ్ళతోటి చేసి సినిమా మాట్లాడిన తర్వాత ఓకే ఫస్ట్ డే కొంచెం మిక్స్డ్గానే ఫీల్ అయ్యారు ఫ్యాన్స్ వరకు. మామూలు జనానికి బాగా వచ్చేసింది. బట్ తర్వాత సూపర్ డూపర్ హిట్ అయిపోయి మాస్లో కూడా బాగా ఆడిస్తుంది. అప్పుడు ఏబిసి సెంటర్స్ ఉంటాయి, విలేజెస్ లాంటి అక్కడ కూడా బాగా ఆడిస్తుంది. అంటే ఆయన క్యారెక్టర్ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. సో మనం కూడా అలా కింద నుంచి పైకి ఎదిగిన వాళ్ళం, అలాగా రూట్స్ మర్చిపోకూడదు, మనం వచ్చిన ఇది మనం మర్చిపోకూడదు, ఇవన్నీ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. సో అలాగా పెద్ద సూపర్ హిట్ అయ్యి ఫస్ట్ టైం ఆయనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నంది అవార్డు ఈ సినిమాతోటే వచ్చింది, స్వయం కృషికి. అంటే ఇక్కడ మీరు అన్నారు స్వయం కృషి అని ఒక మాట. సో నాన్నగారు కూడా ఎంతో కష్టపడి పైకి వచ్చి ఆ స్టేజ్ లో ఆ మూవీస్ తీసారని నేను కూడా విన్నాను. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం అంటే ఐ మీన్ నాటకాల్లో ప్రవేశం ఉందని, ఆ తర్వాత ఐ థింక్ డబ్బింగ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ వేస్తూ సినిమా మీద ప్యాషన్ తోటి వచ్చేసారు. అక్కడి నుంచి మంచి ఉద్యోగం అవకాశం వచ్చినా అది వదులుకొని సినిమా మీద ప్యాషన్ తోటి వచ్చేసారు. వచ్చేస్తే ఇక్కడ అవకాశం కోసం పిలిపించారు ఒకళ్ళు, అనుకోకుండా జరగలేదు అది. సో ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అలాగే డబ్బింగ్ చెప్పుకుంటూ ఇలా చేసుకుంటూ అలా పరిచయాలు పెంచుకుంటూ అలా నిర్మాణ రంగంలోకి ముందు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వచ్చి అక్కడి నుంచి నిర్మాత స్టార్ట్ అయ్యి అండ్ బికేమ్ మన
అప్పట్లో పాన్ ఇండియా ఫిల్మ్స్ తీసే స్థాయికి ఎదిగారు అప్పుడు. ఓకే. అది పాన్ ఇండియా మూవీస్ ఇప్పుడు వింటున్నాం కానీ అప్పట్లోనే చేశారండి. మీ శంకరాభరణం కూడా అవునండి. ఐ థింక్ రష్యాలో అనుకుంటా సార్, నేను ఎక్కడో విన్నాను. రష్యాలో సాగర్ సంగమం స్వయం కృషి రష్యాలో చాలా పాడింది. ఓకే. అక్కడికి దే ఇన్వైటెడ్ హిమ్ రష్యాలో, అక్కడ స్వయం కృషి ఆడింది. స్వయం కృషితో పాటు తర్వాత చిరంజీవి గారు పిక్చర్స్ లైక్ చేశాడు, వెంటనే పసివాడ ప్రాణం అడిగారు. ఓకే. తర్వాత రుద్రవీణ తీసుకున్నారు. సో ఇవన్నీ తర్వాత వెళ్ళి సో హీ గాట్ ఎ వెరీ గుడ్ ఇమేజ్ ఇన్ రష్యా అప్పట్లో. ఓకే. అవునవును, అదే విన్నాను. అంటే మూవీస్ పాన్ ఇండియా మూవీస్ అనే ఇప్పుడేమో కానీ అప్పట్లోనే అక్కడ చాలా భాషల్లో కూడా డబ్బింగ్ చేసి అండ్ కోట్లు, అంటే ఇప్పుడు మనం కోట్లు అంటే అప్పట్లో కోట్లలోనే కలెక్షన్స్ వచ్చినాయి అని అంటే నిజంగా అనిపించింది ఈ మూవీస్ కి కోట్లు రావడం తప్పేం కాదు అనిపిస్తుంది. అంటే అలాంటి మూవీస్ ఒకటి కాదు రెండు కాదు, ఏ మూవీ ఇప్పుడు మన భారతీయులు అనే వాళ్ళు ఎక్కడ ఏ కంట్రీలో ఉన్నా కూడా మన మూవీస్ పెట్టుకొని చూస్తే ఫీల్ గుడ్ అనమాట. అంటే ఎలా అనిపిస్తుంది అంటే మూవీ అలా వెళ్తూ చూసినా కూడా మూవీ కూర్చోబెట్టి మూవీ మొత్తం కూడా కంప్లీట్ చేసుకుని ఒక ఫీల్ తో అలా అనిపిస్తుంది. ఎందుకంటే అందులో నేను కూడా ఒకదాన్ని, మీ ప్రతి మూవీ కూడా అంత బాగా ఎంజాయ్ చేస్తాను నేను. ఎప్పుడైనా మనసు ప్రశాంతంగా ఉన్నా, లేకపోతే ఇంకా అంటే ఈ జనరేషన్ పిల్లలు కూడా ఆ మూవీస్ చూస్తే నిజంగా బాగుంది కదా అనుకునేలా ఉంటాయి. అసలు ఆ సాంగ్స్ గానీ లేకపోతే అన్ని విధాల అలా కుదిరినాయండి ఆ కాంబినేషన్స్. విశ్వనాథ్ గారు, మా గురువు గారు విశ్వనాథ్ గారు, నాన్నగారు, కొన్ని సినిమాలకి ఏమో ఇళయరాజా, కొన్ని సినిమాలకి రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్, అందరు కాంబినేషన్ అసలు చాలా బాగుంది. ఈ స్వయం కృషి వచ్చేసరికి చిరంజీవి గారు స్వయం కృషితో పైకి వచ్చారు, నాన్నగారు స్వయం కృషితో పైకి వచ్చారు, విశ్వనాథ్ గారు స్వయం కృషితో పైకి వచ్చారు. ఆయన ఒక సౌండ్ అసిస్టెంట్ గా స్టార్ట్ అయ్యి లైఫ్ అలా అలాగా అసోసియేట్ డైరెక్టర్ ఇదయ్యి మెల్లిగా డైరెక్టర్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చిన ఆయన. ఓకే. అందుకే ఆయన డైరెక్షన్ టైంలో కూడా ఒక కాకి డ్రెస్ ని ఫాలో అయ్యేవాడు కదా లాస్ట్ వరకు. ఆయన లాస్ట్ సినిమా వరకు అదే చేశాడు. ఓకే. అంటే ఆ టైం కాదు, లాస్ట్ శుభప్రదం ఏదో చేశారు, అప్పుడు కూడా కాకి డ్రెస్ అయ్యాడు. అది కంపల్సరీ, అది వేస్తే ఒక పులే మారిపోతారా అస్సలు దరిదాపులో మేము ఎవరు ఉండం. అలా కోపడతారా? డెడికేషన్ అది, అంటే మర్యాద మేము అందరూ. అది మరి సరదాగా ఉన్న టైంలో సరదాగా ఉంటారు, అన్నీ ఉంటాయి. వర్క్ టైంలో మాత్రం ఆయన చాలా ఇదిగా ఉంటారు. ఓకే.